లైసెన్స్డ్ సర్వేయర్లను నట్టేటా ముంచిన రేవంత్ సర్కార్ ఉద్యోగాలను వదిలి వస్తే ఎకరానికి 10 రూపాయల కమిషన్ ఇస్తారా? కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి రోడ్డున పడ్డ 6500 మంది యువత గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాయ మాటలు నమ్మి తమ ప్రైవేటు ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేటా ముంచిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రతినిధులు హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయం వివరిస్తూ ఆయనకు వినతి పత్రం అందజేసిండ్రు. సర్వేయర్ల ఆవేదనను సావధానంగా విన్న హరీష్ రావు వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిండ్రు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి తీరును ఆయన ఎండగట్టిండ్రు. భూభారతి పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6500 మంది విద్యావంతులను లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి తీరా ఇప్పుడు వారిని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేయడం దారుణమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. బీటెక్ లాంటి ఉన్నత చదువులు చదివిన యువత ప్రభుత్వంలో మంచి ఉద్యోగం, గౌరవ వేతనం వస్తుందన్న ఆశతో తాము అప్పటికే చేస్తున్న ప్రైవేటు ఐటీ ఉద్యోగాలను సైతం వదులుకొని వచ్చారని గుర్తు చేసిండ్రు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి స్వయంగా వారికి మంచి వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, శిక్షణలు ఇప్పించి, పరీక్షలు పెట్టి, ప్రమాణ స్వీకారాలు కూడా చేయించిండ్రని, కానీ పనుల్లోకి చేరాక మాట దప్పి మోసం చేసిండ్రని అన్నారు. వారికి కనీస వేతనం ఇవ్వకుండా సర్వే చేసినందుకు ఎకరానికి కేవలం 10 రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పడం విద్యావంతులను ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు. ఎకరం సర్వే చేస్తే 10 రూపాయలా? అంటే వీరు ఏడాది పొడవున కష్టపడి 2000 ఎకరాలు సర్వే చేసినా వచ్చేది కేవలం 20,000 రూపాయలేనా అని హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు యువతకిచ్చే ఉపాధి అని ప్రశ్నించిండ్రు. సర్వేయర్లను మండల ఆఫీసుల్లో ఉచితంగా కూలీల్లా వాడుకుంటూ శ్రమ దోపిడీకి పాల్గొనడం దుర్మార్గమని అన్నారు. గత ఏడాది కాలంగా ఎసొంటి జీతం లేక, సరైన పని కల్పించక 6500 మంది సర్వేయర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. కమిషన్ల పేరుతో ప్రభుత్వం వారి జీవితాలతో ఆడకుండా ఇచ్చిన మాట ప్రకారం వారికి తక్షణమే గౌరవ వేతనం ఇవ్వాలని, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. లైసెన్స్డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ వారికి పూర్తిగా అండగా ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేసిండ్రు. వారి పక్షాన రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టి సర్వేయర్లకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. చాలా దివాళీ కనుక అది ఇదని ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అడిషన్ కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ అన్నకు రిక్వెస్ట్ చేసుకుందామని మా ఉపాధ్యక్షుడు, మీ అధ్యక్షుడిని, ఇంకా మా సెక్రటరీ వీళ్ళందరం రావడం జరిగింది. అన్న దయతలిచి మాకు ఎంతో కొంత శాలరీ వచ్చే విధంగా ప్రభుత్వం మాకు జాబ్ అంటే పర్మనెంట్ ఇచ్చే విధంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. అయితే అందరూ వద్దామని అన్నారు, కానీ ఫస్ట్ మా డిస్టిక్ వాళ్ళు అన్నకి వెళ్దామని రావడం జరిగింది. అన్న అది ఆల్రెడీ మొన్న పేపర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. కమిషన్ ఇస్తా అంటున్నారు, కమిషన్ వచ్చి మాకు శాలరీ కావాలని. ఎకరానికి 10 రూపాయలు తీసుకుంటే మండలాలలో అలెక్ట్ చేసేసాం. మండలాలను అలెక్ట్ చేసి పక్క చెప్పాలి. సాఫ్ట్వేర్ ఏం లేదు, పని ఏం లేదు. ఏదంటే వస్తున్నాం పోతున్నాం. 6,000 మంది రోడ్ పడేసిరన్న. మేము మాకు ఎంత బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్న ప్రైవేట్ జాబ్ అంటే వదిలిపెట్టుకొని ఈయన రేవంత్ రెడ్డి మాకు ఏదో వేసారని చెప్పి ఏదో బోనాంజాని మాకు ఎదురు చింపాకలాపేది కనేసరికి మేము అందరం ఆయన మాటలు ఉండి మేము అందరికి వచ్చినామన్న ప్రైవేట్ జాబ్ వదిలిపెట్టి. ఇప్పుడు చూస్తే మాకు అయితే అదోగతం ఉంది, అందరం రోడ్డు మీదకి వచ్చినాం. ఇప్పుడు 1 ఇయర్ శాలరీలో కుటుంబ భారం అయిపోయింది, కుటుంబ పోషణ అయిపోయింది. మేము బీటెక్ వేసిన కూడా ఎకరానికి 10 రూపాయలు ఇస్తా అంటున్నాను. ఇంత దారుణం. అది 2000 ఎకరాలు 10 రూపాయలు అన్న. నేను కలెక్టర్ మేడం అడగడం జరిగింది సార్. మేడం అన్నది ప్రభుత్వం చేతులలో ఉంది, మా చేతులు ఏం లేదు. కావాలనుకుంటే ఏడీ సార్కి ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. లెటర్ ఇచ్చినాము. కానీ ఈ సమస్యకు మీరే మాకు దారి